సంఘం యొక్క ధర్మ కార్యక్రమాలు మొట్టమొదటిగా స్థానిక సంఘంలో కానుకల సమర్పణ అనేది సంఘ ధర్మ కార్యాలకు సంబంధించిన సంగతి. అపోస్తల కార్యక్రమంలో అపోస్తలుడు ఈ ధర్మ కార్యాలని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు. మొదటి కొరింథీ 16వ అధ్యాయంలో ఆరాధనలో భాగంగా దేవుని పరిశుద్ధులు ఈ ధర్మ కార్యం కొరకు కానుకలు సమర్పించేవాళ్ళు. మొదటి కొరింథీ 16వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన చందా విషయం. అయితే ఇది పరిశుద్ధుల కొరకైన చందా విషయం. యోదయ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యం వలన కరువు ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యం వలన కరువు ఏర్పడితే యోదయ ప్రాంతం ఉండే పరిశుద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే అపోస్తలుల సంగతి చూసి దేవుని ప్రేమ చేత వారు క్రీస్తు సంఘాన్ని ప్రోత్సహించారు, కానుకలు సమర్పించడానికి ప్రోత్సహించారు. కాబట్టి ప్రతి ప్రభు దినంలో వారు ఏం చేసేవాళ్ళంటే పరిశుద్ధుల కొరకైన ధర్మం చేయడానికి స్థానిక సంఘం కానుకలు ఏర్పాటు చేసేది. రోమిలకు రాసిన పత్రికలో ఈ ఉపకార ద్రవ్యాన్ని పౌలు సమకూర్చి జమ చేసి ఈ జమ చేసిన దాన్ని తీసుకొని వెళ్తున్న ప్రయాణ కార్యక్రమం ఇది. అపోస్తలుడు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ సమాచారం తెలియజేస్తున్నాడు. రోమిలకు 15వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం నుండి దయచేసి చూడండి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకైన పరిచర్య చేస్తూ యెరూషలేముకు వెళుతున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత చందా వేయ ఇష్టపడి, అవును వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఏలయనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలుపరి ఉన్నారు కనుక శరీర సంబంధం విషయంలో వీరికి సహాయం చేయబద్దులై ఉన్నారు. ఈ పని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణం చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణముగా నిత్తునని ఎరుగుదును. కాబట్టి అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే యెరూషలేములో ఉండే బేదలైన వారి కొరకు అకయలోను మాసిదోనియలోను, అకయ అంటే కొరింథీ, కెంక్రేయ, ఏథెన్స్ అనే పట్టణాలు అకయ పట్టణాలు. అకయ అంటే రాష్ట్రం అన్నమాట. అకయ రాష్ట్రము. కొరింథు, కెంక్రేయ, ఇప్పుడు ఇంకోటి చెప్పాను అక్కడ ఏథెన్స్, కొరింథీ, కెంక్రేయ అనే 3 పట్టణాలు అకయ. మాసిదోనియా అంటే ఫిలిప్పు, దెస్సలోనిక, బెరయ అనే మాసిదోనియా. కాబట్టి ఈ 3 స్థానిక సంఘాలు, ఆ 3 స్థానిక సంఘాలు కొంత సొమ్ము తీసి పరిశుద్ధుల కొరకు నిరుపేదలైన వారి కొరకు పంపాలని ఉద్దేశించారు. ఆ స్థలంలో మనుషులు పేదలుగా ఉన్నారు. కరువు కాటకాలతో బాధపడుతున్న ప్రత్యేకమైన సందర్భంలో కలిగిన వారు లేమిలో ఉన్న వారికి దానధర్మం చేయటం అనేది సంఘ కార్యక్రమంలో భాగమైంది. అందువల్ల కానుకల సమర్పణ అనే మొదటి సంగతి ప్రారంభమైంది ఈ కార్యక్రమంతోనే. వాస్తవానికి దేవునికి కానుకలు సమర్పించడం అనేది మొదటి నుంచి ఉండే కార్యక్రమం. లూకా సువార్తలో 21వ అధ్యాయము కానుకల పెట్టెలో కానుకలు సమర్పించడం అనే
ఒక విశేషమైన కార్యము మొదటి నుంచి జరుగుతుంది. యూదులు ఆరాధన చేసే కార్యక్రమం నుంచి. కానుక పెట్టిలో తమ కానుకలు వేయిచున్న ధనవంతులు ఆయన పాలన చేశారు. 21వ అధ్యాయం మొదటి నుండి. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే వేసిందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వారందరూ తమ కలిగిన దాని సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన అదంతయు జీవనమంతయు వేసిందని వారితో చెప్పారు. కాబట్టి దేవుని సముఖంలో కానుకలు సమర్పించే కార్యక్రమం మొదటి నుంచి ఉంది. కొత్త నిబంధన వచ్చిన తర్వాత దేవుని పరిశుద్ధుల కార్యక్రమాన్ని ప్రత్యేకించి దాన ధర్మాలు జరిగించే కార్యక్రమంకు కానుకలు వేస్తూ ప్రారంభించారు. యోదే ప్రాంతంలో బేదలైన వారు, ఆ పూట గడవని వారు, ప్రకృతి వైపరీత్యం వలన నష్టపోయిన వాళ్ళు, అందువలన పేదరికంలో పొల్లాడుతున్న వారిని చూచి క్రీస్తు సంఘము తన ప్రేమ చేత, దేవుని ప్రేమ భాష మాట్లాడేవాడు కనుక వాళ్ళు లేమిలో ఉన్న వారి వరకు కలిమి కలిగిన వారు ఇవ్వటం అనే ఒక కార్యక్రమం, దాన ధర్మ కార్యక్రమాలు ఉంది. ఈ లేమిలో ఉన్నది కలిమిలో ఉన్నది లేమిలోనికి ప్రవహించటం అనేది దేవుని దాన ధర్మ కార్యక్రమాలకు సంబంధించిన సంగతి. కాబట్టి కలిమి కలిగిన వారు లేమి కలిగిన వారికి ఇవ్వటం అనేది సంఘం ద్వారా జరగాలి అనేది దేవుని యొక్క ఏర్పాటు. సంఘము తన కార్యక్రమాలు జరిగించడంలో దాన ధర్మాలు జరిగించడము దేవుని సంకల్పంలో భాగమైంది. ఈ దాన ధర్మ కార్యక్రమాలు సువార్త కొరకు చేయవచ్చు. మన దేశానికి ఇతర దేశాల నుండి సహాయము సువార్త కొరకు పేదలని చెప్పుకుంటూ మేము పేదలమయ్యా, దిక్కుమాలిన వాళ్ళని, బొత్తిక దరిద్రమై ఉన్నాము, తిండి లేకుండా ఉన్నామని చెప్పుకొని అడుక్కుని వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి అడుక్కునే కార్యక్రమాలు కాదు ఇవి. దేవుని యొక్క పరిశుద్ధులు అక్కడ పరిస్థితిని ఇక్కడ పరిస్థితిని చూచి వారి కళ్ళతో చూసిన దాన్ని వివరించాక నిరుపేదలైన సోదరులు ఇబ్బంది అనిపిస్తున్నారు, కరువు కటకల్లో ఉన్నారు, పూట గడవకుండా ఉన్నారు, తిండి లేకుండా ఉన్నారు, వస్త్రం లేకుండా ఉన్నారు అని అపోస్తలులు తాము చూచిన సంగతులు యూదయ దేశం ప్రాంతంలో జరుగుతున్న ఇబ్బందిని చూచి కలిమి ఉన్న ప్రాంతానికి వెళ్ళి మాట్లాడినప్పుడు సహోదరులు ఇష్టపూర్వకంగా తమ కలిమిలో నుండి తమ కానుకలు సమర్పించి, ఈ కానుకలు సమర్పించిన కానుకలన్నీ జమ చేసి మొత్తం కలిపి అపోస్తలుడైన పౌలు మిగిలిన వారి ద్వారా యూదయ దేశాన్ని పంపుతారు. ఇది ధర్మ కార్యక్రమం, క్రీస్తు సంఘం చేసే ధర్మ కార్యక్రమం. సంఘము ధర్మ కార్యక్రమాలు చేయడానికి ఉద్దేశించబడింది. కలిమి కలిగిన వారు లేమిలో ఉన్న వారికి సహాయం చేయటం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. అందువల్ల నోటితోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించడం అనే సంగతి దీనికి సంబంధించింది అన్నమాట. కాబట్టి సంఘము ధర్మ కార్యాలు చేయడానికి పూటపడినదై లేమిలో ఉన్న సహోదరులు సోమరులు కాదు, ఏ పని చేయకుండా సోమర్థనని తిరిగి వారికి సహాయం చేయమని క్రీస్తు సంఘం ఉద్దేశించబడలా. అలా కాదు. 2వ దశలోనిక 3వ అధ్యాయం. కాబట్టి మనుషులు దేవుని సహాయాన్ని అపార్థం చేయడానికి వీల్లేదు. పేదలు అంటే పరిస్థితులను బట్టి పేదలైన వారు, చేసుకోవడానికి పని చేయడానికి ప్రయత్నం చేస్తే పని దొరకక వారి ఆస్తులు ప్రకృతి వైపరీత్యం వల్ల దెబ్బతినిపోయి ఇబ్బందులు ఇరుకులో ఉన్న వారికి సహాయం చేయటం అనేది పరిశుద్ధుల యొక్క అవసరత ఉన్నది. స్థానిక సంఘాలు చేయాల్సిన కార్యక్రమాలు అవి ఉన్నాయి. కానీ మనుషుడు పని పాటు చేయకుండా ఊరకనే తిరుగుతూ నాకు సహాయం చేయండి, నన్ను పోషించాలంటే అది అక్రమంగా అన్నమాట. అది అక్రమంగా నడవటం. కాబట్టి పని పాటు లేకుండా తిరిగే వారిని పోషించడం దేవుని సంకల్పంలో భాగం కాదు. 3వ అధ్యాయం 2వ దశలోనిక 6వ వచనం, సహోదరులారా
మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవునని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుతో మిమ్మల్ని ఆజ్ఞాపించుచున్నాను. ఎలాగ మమ్మను పోలి నడుచుకొనవలనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవరి యొద్దను ఉచితంగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరి మీద భారము ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనం చేస్తుంది. మీరు మమ్మల్ని పోలి నడుచుకునే వల్లనే మేము మీకు మాదిరిగా కనపరిచి అలాగ చేస్తున్నాం. కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడలా వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. కాబట్టి పని చేయనోడు తిండి తినకూడదు. క్రైస్తవుడిగా ఒక మనుషుడు శ్రమించి పని చేయటం అనేది జీవితానికి అవసరమైంది. పరిశుద్ధుని యొక్క జీవితానికి నీ శ్రమతో నువ్వు భోజనం చేయటం అవసరం. కానీ ఏం పని చేయకుండా అటు ఇటు గాలి తిరిగి ఎవడో ఊరికే పెడతాడనే తిండికి ఆశించేది పరిశుద్ధ జీవితం కాదు, పరిశుద్ధులకు తగిన కార్యక్రమం కాదు. నన్ను రాని ఎందుకు తొందరపోతావు? నువ్వు తొందరపోవాల్సిన అవసరం లేదు. అన్ని సంగతులు కవర్ చేసేస్తాం గ్రంథంలో. నువ్వు సువార్త ప్రకటన చేసేవాడు అయితే సువార్తలను జీవించాలని క్రీస్తు నియమించాడు. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో. ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేస్తూ డిపార్ట్మెంట్లోనే జీతం పుచ్చుకోవాలా ఏమి? ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి మరొక డిపార్ట్మెంట్ జీతం వీరు. మున్సిపాలిటీలో పనిచేసేవాడు ఫ్యాక్టరీ పై జీతం వాడికి ఇస్తారా? ఎవరు? స్కూల్లో పనిచేసేవాడికి స్కూల్లో జీతం ఇస్తారు, మున్సిపాలిటీలో పనిచేసేవాడు మున్సిపాలిటీలో జీతం ఇస్తారు, క్రిస్టియన్ పనిచేసేవాడికి క్రిస్టియన్ జీతం ఇస్తాడు. మొదటి కొరింథీ 9వ అధ్యాయం. ఎందుకు వరకు నువ్వు తొందర కంగారు పడతావు? ఏడవచ్చునండి. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందని కాచి మంద పాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడినది. అనగా దున్నవాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రెక్కించేవాడు పంటలో పాలు పొందనని ఆశతో త్రెక్కించవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలం కొయిట గొప్ప కార్యమా? ఇతరులకు మీపైన అధికారం, ఈ అధికారంలో పాలు కలిగిన మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకి అభ్యంతరమైన కలుగుకుంటుకై అన్నిటినీ సహించుతున్నాము. 14వ వచనం. అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వల్ల జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. కాబట్టి సువార్త చేస్తే సువార్త కదా జీతం తీసుకోవాలా? ప్రభు నియమించాడు కాబట్టి ఆయన డిపార్ట్మెంట్లో ఇస్తాడు అన్నమాట జీతం. కార్పొరేషన్ పోతే కొడతారు జీతం ఇవ్వకపోతే. కాబట్టి సువార్త ప్రకటించేవాడు సువార్తలను జీవించాలని ప్రభు నియమించాడు. దున్నేవాడు ఆశతో దున్నాలా, కళ్ళం తొక్కించేవాడు దాంట్లో పాలు పొందని ఆశతో తొక్కించాలా. సువార్త చేసేవాడు సువార్త మనం జీవించాలని ప్రభు నియమించాడు. వాస్తవమైన సంగతి. అందువలన సువార్తకు జీతం ఉంది. సువార్త చేసేవాడు సువార్త మనం జీవించడం అనేది దేవుని యొక్క నియమం అయి ఉంది. ఇది క్రీస్తు సంఘంలో నువ్వు సువార్త చేసి తొక్కిస్తూ ఉంటే, కళ్ళని తొక్కుతూ ఉంటే, పంట వేసుకున్నావు, ద్రాక్ష పండ్లు తోట వేసుకున్నావు, ద్రాక్ష పండ్లు కాస్తూ ఉన్నాయి, కాసేదాకా ఓపికతో పనిచేయి, కాసేటప్పుడు తిను. కాయక ముందే కోసుకుందామని పచ్చికాయలు పోయకూడదు. కాసినప్పుడు పండేదాకా ఓపిక పట్టుండు, పండుతున్నప్పుడు తిను. కళ్ళం త్రెక్కించేవాడు ఆశతో దక్కిస్తుంటాడు. ఎద్దు కళ్ళం దొక్కుతుంది, మూతికి చెక్కని పెట్టద్దు. అది తొక్కేటప్పుడు ఏం చేస్తుందంటే నోరు సాగుతుంది ఒక్కోసారి.
యాసి లాగుతూ ఉంటుంది, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, తిరిగి తిరిగి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ 4 పెడుతుంటుంది. అదన్నమాట ఆయన చెప్పింది. కాబట్టి ఎడ్ల కోసం చెప్పలా, మన కోసం చెప్పండి చెప్పాడు. సువార్త ప్రకటించేవాడు సువార్త మనం జీవించవలసినది క్రీస్తు యొక్క విధానమైంది. దాని కొరకని ప్రత్యేకించి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి ఆయన ప్రత్యేకించి రాయబడింది. గలతీ 6వ అధ్యాయము 6వ వచనంలో కాబట్టి క్రీస్తు ప్రభు తన పని చేసేవాళ్ళని ఎప్పుడు ఆయన బాధ్యత అది, ఆ కార్యక్రమం జరిగిస్తుంటాడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వవలను. కాబట్టి ఉపదేశించబడేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలనేది క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన ఆయన ఉద్యోగపు ధర్మం అది. అందువలన స్వార్థికులకు అవసరం తీర్చే బాధ్యత భారము క్రీస్తు ప్రభుది. ఆయన పనిచేస్తుంటే వారికి అవసరం తీర్చే కార్యక్రమము ఆయన సంబంధించింది, ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి నమ్మకంగా ఆయన పనిచేస్తున్నాం అనుకో, నీ అవసరంలో ఖచ్చితంగా ఆయన తెచ్చుతాడు. అవసరం తీర్చుతాడు. నీ కోరికలు తెచ్చుతాడు కాదు ఆయన ఉద్దేశం. కోరికలు వేరే, అవసరాలు వేరే. ఆయనకు ఒక కారు కావాలంట, 5 అంతస్తుల బిల్డింగ్ కావాలంట, ఒక స్కూల్ కావాలంట, ఒక కాలేజీ కావాలంట. ఇవన్నీ కోరికలే. కోరికలు కాదు ఆయన తెచ్చింది, ఇంకా అవసరం తెచ్చడానికి ఉద్దేశించబడింది ఈ కార్యక్రమం. కాబట్టి స్వార్థ ప్రకటించేవాడు ఎవడు నిరాశపడాల్సిన అవసరం లేదు. వాని అవసరం తీర్చబడకుండా ఖచ్చితంగా మానితే క్రీస్తు అన్యాయస్తుడు అవుతుంది. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్ యజమాని జీతం ఇస్తాడు అన్నమాట. ఆ జీతం ఇస్తుంటే మేము బ్రతుకుతున్నామన్నమాట. అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విశేషమైన సంగతి సందర్భంలో మీకు తెలియజేస్తున్నా. రాజనగర్ అని హైదరాబాద్లో వచ్చిన స్థానిక సంఘం ఉంది, అక్కడ ఏర్పడింది. ఆ స్థానిక సంఘంలో దాదాపుగా ఒక 10 మంది లోపల మనుషులు ఉంటారు. ఈ మనుషులు బాగా సంపాదించేవాళ్ళు, వేరుగా సంపాదించే మనుషులు. క్రీస్తులో ఉన్న వాళ్ళు వేరుగా సంపాదిస్తుంటారు. స్వార్థ ప్రకటన చేయడానికి కుదరదానికి ఏకం జాని పెడతారు, పొద్దుపోయినాక వస్తారు. దాంతో అలసిపోయి పడి ఉంటారు. వేరుగా డబ్బులు వస్తాయి. అదే మీరు ఎప్పుడు స్వార్థ చెప్తారని చెప్పాను నేను. స్వార్థ మీరు చేయాలి కదా, స్థానిక సంఘం స్వార్థ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు చేస్తారంటే ఎలా చేయమంటారు మమ్మల్ని అంటాను, స్వార్థ చేస్తూ ప్రయాసపడుతున్న వారికి మీరు ధన సహాయం చేయండి, వారి ఫలంలో మీరు పాలు పొందుతారు అని ఉపాయం చెప్తే సహోదరులు ఏం చేశారంటే 2 స్థలాల్లో ఉండే సువార్థికులను ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న సువార్థికులకు వారి ఆర్థిక సహాయం చేయడానికి ప్రారంభించారు. కాబట్టి ఆర్థిక సహాయం వీళ్ళు స్థానిక సంఘం పంపితే ఆర్థికంగా బలపడిన సువార్థికులు మరి ఎక్కువగా చేయడానికి ప్రోత్సహింపబడుతుంటారు. కాబట్టి వీరు వారి సువార్తలో పాలుభాగస్తులు అయ్యడానికి వారి కష్టార్జితంలో సువార్త చేసే వారికి వారి కష్టార్జితం పంచడానికి ఆలోచన చేస్తున్నారు. వారి సువార్తలో మీరు పాలు పొందుతారు అన్నమాట. వారి డబ్బులో వారి సువార్థికులు పాలు పొందుతారు, వారి సువార్తలో మీరు డబ్బు ఇచ్చిన పాలు పొందుతుంటారు. కాబట్టి పరమదేవునికి ఆయన కార్యాలు జరుగుతున్నాయి. నేను ఈ మధ్యలో కన్యాకుమారి వెళ్ళాను. అక్కడ ఒక సహోదరుడు బహుగా ప్రయాసపడుతున్నాడు. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళిపోయాడు. ఆర్థికంగా బహు ఇబ్బందులు ఉన్నాడు. సువార్త కొరకు బహుగా ప్రయాసపడి ఆర్థికంగా బహు ఇబ్బందులు ఉంటే నా కళ్ళు చూసి వెంటనే రాజనగర్కి వచ్చేసాను. ఇదిగేలా పరిస్థితి ఉంది సహోదరులకు, అక్కడ బహు ఇబ్బందులో ఉన్నాడు, స్వార్థ చేస్తున్నాడు. మీరు డబ్బు కలిగి ఉన్నవారు ఈ కళ్ళు మూసుకుని ఎందుకుంటారు, సహాయం చేయండి. రైట్, మాకు అవకాశం దొరికిన దేవుని స్తోత్రం, మాకు తప్పకుండా సహాయం చేస్తాము. దేవుడు మాకు ఇచ్చిన ఈ పని చేసుకుని సంపాదించిన డబ్బును ప్రభు కొరకు ప్రయాసపడే వారితో పంచడంలో మాకు ఇబ్బంది లేదు అనే ఉద్దేశంతో ఈ రోజున సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. అందువలన క్రీస్తు ప్రభు పని నమ్మకంగా చేస్తుంటే ఆయన ఏం చేస్తుంటాడంటే ఇలాంటి పరిస్థితులు కల్పించి సువార్త చేసేవాడు సువార్త మనం బ్రతకాలి అనే నియమం పెట్టేసి వారి అవసరం తీర్చుతుంటాడు. నీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు సువార్త కరెక్ట్గా చేస్తే, నువ్వు చేసే సువార్త నీకు నచ్చితే ఆ పని ఆలోచన చేయండి.
నువ్వు చేసే పని నీకు నచ్చితే ఈ జీతానికి పాత్రుడు నేను ఎప్పుడైతే ఇచ్చాడో ఎలాగో ఒక మార్గం తెలుస్తుంటాడు. అందువలన అమెరికా సహాయమే రావాల్సిన అవసరం లేదు. తెల్లోడే నీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ద్వారం తెరిచే ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి. ఈ రోజున రాజనగర్ స్థానిక 10 మంది సభ్యులు ఉంటారు. నిండకి సభ్యులు 10 మంది కూడరు, కొంతమంది ఎగ్గొడుతూ ఉంటారు. 10 మంది కూడిన ఈ స్థానిక సంఘము 2 స్వార్థికులకు పాఠశాలగా సహాయం చేస్తుందంటే 2 స్థలాల్లో నువ్వు ఆలోచించాయి. కాబట్టి క్రీస్తు ప్రభు ఏం చేస్తుంటాడంటే తన ప్రజల యొక్క తన సేవకుల యొక్క అవసరతలను చూస్తాడు, చూసి ద్వారాలు తెరుస్తుంటాడు. అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. సువార్త చేసేవాడు సువార్తలో బ్రతకాలి అనే సంగతి నిజమని రూపిస్తున్నాడు. సంఘము ఇలా ధర్మ కార్యక్రమాలు జరిగించాల్సిన అవసరం. కాబట్టి సంపాదించుకునే వాళ్ళు ఏం చేస్తుంటారంటే తమ సంపాదనలో సువార్త విషయంలో ప్రయాసపడుతున్న భక్తులకు భాగం పంచుతుంటారు, వేలు ఇస్తుంటారు. అందువలన ఒక ప్రక్కన వేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. మనుషులు కొన్ని వేలు తీసి వాళ్ళకి ఇటానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందువలన ప్రభువు చూసుకుంటారు ఆ కార్యక్రమాలను. మనం నిజంగా యథార్థంగా స్వార్థ చేస్తున్నాం అనుకో, అది దానికి నచ్చింది అనుకో, అది నచ్చితే ఏం చేస్తుంటాడంటే నేను పని చేస్తున్నాను కాబట్టి నీకు జీతం ఇస్తానంటాడు. ఎట్టిస్తాడని సంగతి నన్ను అడుగు దిక్కు మీద. ఆ సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడు, కళాలు చూశాను, వచ్చి ఇంటికి వచ్చాను, ఇమ్మీడియట్గా డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ బ్యాంకు నుంచి ఆ బ్యాంకుకి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఒక్క రోజులోనే. అందువలన ఆ సంగతులు జరుగుతాయి. నేను నమ్ముతున్నా, అలా బ్రతుకుతాను నేను. అక్కడ అందువల్ల నన్ను ఈ విషయం నేను సందేహపడను. సువార్త చేసేవాడు సువార్త వల్ల జీవించాలి అనేది ఆయన నియమం కనుక ఆ నియమంలో నేను ఈ 40 సంవత్సరాలు బ్రతుకుతున్నాను కాబట్టి ఇబ్బందిలే. 40 ఏళ్ళ నుంచి నాకు ఏ ఉద్యోగం లేదు, ఏ ఉద్యోగం చేసిన వాడిని కాదు. నాకు కరువు కాటకం అంటే సంగతి తెలియదు. నాకు అనే కోరికలు ఏమి లేవు. వాస్తవం నా అవసరతలు పలానా అవసరత పలానాది కావాలని అనుకున్న రోజుని ఎట్ట తీర్చిపోయి ఎలాగ వస్తుందో నాకు తెలియదు. నాకు అడిగితే చెప్పలేదు. ఎట్ట చేసావు నీ పని అంటే నాకు తెలియదు. అయిపోయింది ఆ కార్యక్రమం. బిడ్డలకు వివాహం చేయాలా, ఏం చేయాలా, డబ్బు పొడి ఎంత అవుతుంది, ఎలాగా పలానా టైంలో వివాహం అనుకున్నాం, ఎట్ట వచ్చింది అది వచ్చి నాకు గుర్రాడు వెళ్ళిపోయింది సంగతి. కార్యక్రమం ముగిసిపోయింది. దానికి సంబంధించినప్పుడు బలంగా తెచ్చుకుంటుంటాం. అందువలన ఇది ప్రాక్టికల్ జీవితం. సువార్త చేసేవాడు సువార్త బ్రతకాలనేది ఒక మనిషి ఎదుటి మీకు కనిపిస్తున్నాడు. ఇది కథ కాదు. నమ్మదగిన వాడు ఉద్యోగం. నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో ఆయన అందరి యజమానుల కంటే నమ్మదగిన వాడు, అందరి యజమానుల కంటే ఉదార స్వభావం కలిగిన వాడు, అందరి యజమానుల కంటే దయ కలిగిన వాడు. దాన్ని అనుభవిస్తున్న నేను దానికి సందేశం ఏం మాట్లాడగలను ఇప్పుడు సందర్భంలో. సువార్త చేసేవాడు సువార్త మనం జీవించవలను అనే దాని నియమము రాసిపెట్టాడు, నెరవేర్చుతున్నాడు, అనుభవిస్తున్నాం. కృతజ్ఞత కలిగి అనిపిస్తుంది సమాచారం. ధర్మకార్యాలు క్రీస్తు పరిశుద్ధులు చేసే విశేషమైన సంగతులు. ధర్మకార్యాలు జరిగిస్తుంటారు. లేమిలో ఉన్నవారికి కలిమిలో ఉన్నవారు ప్రేమపూర్వకంగా అందించే ఈ కార్యక్రమము సంఘం చేసే కార్యక్రమం. మనుషులు వ్యక్తిగతం చేసే కార్యక్రమం కాదు. వ్యక్తులు చేస్తే వారి గణన కోసం వారి గంటవరం చేసే కార్యక్రమం. క్రీస్తు సంఘం చేస్తే దేవునికి మహిమ, సంఘం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంటుంది. అందువలన ధర్మకార్యాలు అనేది ఏమైనా సంఘం ద్వారా జరిగించడం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. నీకు ఉదాహరణమైన స్వభావం ఉండి లేని కలిగిన వారికి సహాయం చేయాలని నువ్వు కోరుకుంటే సంఘం ద్వారా జరిగించడము దేవుని గుప్తమైన కార్యక్రమం. అప్పుడు నీకు గంట కాకుండా అబ్బా ఫలానా ఇచ్చేయడం నీ మీద నీ ఎదుటి కృతజ్ఞత కాకుండా క్రీస్తు చేసిన పని సంఘం చేసిందనే విశేషమైన ఉద్దేశాన్ని మనుషులకు కలిగించడానికి. కానీ ధర్మకార్యాలు అనేది సంఘం చేయాలనేది ఉద్దేశించబడింది. అందువల్ల అపోస్తలుల మనసులో ప్రేరేపణ కలిగించి అక్కడ లేమిలో ఉన్నారు సహోదరులు, మీరు కలిమిలో ఉన్నారు సహోదరులు, అలా కలిమిలో ఉన్న మీరు లేమిలో ఉన్న మీ సహోదరులకు గుర్తుపెట్టుకోండి. ఈ ధర్మము అనేది కలిమిలో నుంచి లేమిలోనికి ప్రవహిస్తూ ఉండాలా. ఎక్కువ నీళ్ళలో నుంచి తక్కువ పల్లంలోకి నీళ్ళు అలా ప్రవహిస్తుంటాయి, సహజంగా ప్రవహిస్తుంటాయి. అలాగే ధర్మం అనేది సహజంగా ప్రవాహంలాగా వెళ్ళిపోతుండాలి అక్కడికి. అది దేవుని సంకల్పంలో భాగమైంది. స్థానిక సంఘము చేయాల్సిన విశేషమైన కార్యక్రమము ధర్మకార్యాలు కలిగిన వారు లేమిలో ఉన్న వారికి. అంటే గుర్తుపెట్టుకో, సోమరులకు కాదు, ఏ పని చేయకుండా పనుల జోలికి పోయేవారు కాదు, అక్రమంగా నడుచుకునే వారికి కాదు.
క్రమంలో మర్యాదలో తన వంతులో తాను నిలిచి క్రమబద్ధమైన జీవితం జీవించుతూ అయినా అవసరం వరకు లేని కలిగి ఉన్న సహోదరుని ఆదరించడం అనేది క్రీస్తు స్థాయికి సంబంధించిన విశేషమైన కార్యక్రమం. అందుకని యూదేలో ఉండే పేదలైన వారి కొరకు అకైలోను మాసిదోనియాలో ఉన్న సహోదరులు కొంత సొమ్ముని ఇష్టపడి అది ప్రేమపూర్వకంగా ఇచ్చితే అపోస్తలులు ఆ ధన నిధిని సంపూర్ణంగా మహా గొప్ప నిధిని తీసుకొచ్చి యెరూషలేములోని పెద్దలకు అప్పగించేశారు. కాబట్టి ఇలాంటి ధర్మ కార్యాలు క్రీస్తు ప్రభుత్వానికి సంబంధించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా చేయకూడదు. వ్యక్తిగతంగా చేస్తే వ్యక్తికి గౌరవం వస్తుంది. సంఘం ద్వారా జరిగించితే సంఘం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంటుంది. అప్పుడు వ్యక్తి గుర్తింపు పొందాల్సిన అవసరం ఉండదు. సంఘము దేవుని సంకల్పము గుర్తింపు పొందుతుంది. దానివల్ల పరలోకం ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియబడుతుంది. విశ్వాసులకు అవిశ్వాసులకు ఓకే. గలతీయులకు పత్రిక 6వ అధ్యాయం గలతీ 6వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. కాబట్టి మీ ప్రశ్న సమాధానం నేరుగా చెప్పేశాడు. విశ్వాసులకు అవిశ్వాసులకు ఎవరికి? అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమును చేరిన వారి ఎడలను. నా దగ్గర ఒక్క భోజనం ఉంది, ఒక సహోదరుడు వచ్చాడు, ఒక సహోదరు కానివాడు వచ్చాడు. ఇప్పుడు ఏం చేయబోతాను? నేను ఉన్నది ఒక భోజనమే. ఏం చేయబోతాను? మేలు చేయాలా? అందరికీ మేలు చేయాలా? కానీ విశేషంగా విశ్వాస గృహంగా చేయడం వాడికి చేయాలా? అందులో నా సహోదరునికి భోజనం పెట్టేస్తాను. లేని వాడికి పెట్టడానికి తక్కువ పెట్టడానికి నా దగ్గర లేదు. ఇంకేం చేయమంటాను? ఏం చేయవద్దు లేదంటే ఉన్నది భోజనం ఒకటి, వచ్చింది ఇద్దరు మనుషులు. అందులో నాకు సహోదరుడు ఒకడు లోకస్తుడు ఒకడు. అందరూ చేయమన్నాడు, కానీ విశేషంగా విశ్వాస గృహం చేయమన్నాడు కనుక విశేషంగా అనేటప్పటికీ నా సహోదరుడు ముందుకు వస్తాడు. నా సహోదరుని భోజనం పెట్టాను, అయ్యా నాకంటే లేదు నాయన, నాకుంటే నీకు కూడా పెట్టేవాడిని. కాబట్టి మనుషులందరికీ కొరకు అందరికీ మరి విశేషంగా విశ్వాస గృహం చేరిన వారి ఏళ్లను మేలు చేద్దామని ప్రత్యేకించి తెలియజేశాడు. అందువలన విశ్వాస గృహమునకు చేరిన వారు అనేవాడు ప్రత్యేకమైన ఒక జనం ఉన్నారు. వారు పరిశుద్ధులు, వారు నీ సొంత ఇంటివారు, నీ పట్టణస్థులు. వారికి మేలు చేయటం అనేది నీకు ప్రాముఖ్యంగా అవసరమే. గ్రంథంలో రాయబడి ఉంది, అందరికీ మేలు చేయండి, కానీ విశేషంగా విశ్వాస గృహమునకు చేరే వారికి మేలు చేయండి. నీ దగ్గర ఉన్నది 2 భోజనాలు అయితే కరెక్ట్, చెరొకటి పెట్టండి. ఉన్నది ఒకే భోజనం, ఒక్క తింటే సరిపోయే భోజనమే. కాబట్టి విశ్వాస గృహం చేయని వాడు చెప్పేసి నేను ఆయన మరి నా దగ్గర ఉంటే పెట్టేవాడిని కూడా లేదైపోయిందని చెప్పి. అందువలన దేవుని గ్రంథంలో డైరెక్షన్ ఉంది. ఏం చేయాలో చెప్పాడు ఆయన. చెప్పిందని మనం చెప్పినట్టు చేయటం అనేది మన కర్తవ్యం పెడుతుంది. మేలు చేయటం విసుగకు ఉండని ఆయన ఉండమని చెప్పేశాడు. ఏలనగా శరీరక్షణ బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమని పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ సంబంధమైన నిత్యజీవమని పంట కోయును. మనము మేలు చేయటం విసుగకు ఇందుము, అలాగ మేలు చేసింది అని తగిన కాలం ముందు పంట కొద్దుము అని చెప్పింది. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహంలో చేరిన వారిని మేలు చేస్తున్నామని చెప్పేసి. కాబట్టి అలా చేయటం అనేది కరెక్ట్. కాబట్టి దేవుని ప్రజలు దాన ధర్మాలు చేయటము బద్దులై ఉన్నారు. ఇది సంఘం ద్వారా చేయటం అనేది అవసరమైంది. సొంతగా తానే చేసి గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేయకుండా పలానాయన గొప్ప ఆయనండి, బాగా ఇస్తాడండి అనే మాట తెచ్చుకోవడానికి ప్రయాసపడకుండా క్రీస్తు ప్రభు సంఘం. అందువల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే రాజనగర్ స్థానిక సంఘం నుంచి వేరే స్థానిక సంఘానికి వెళ్ళేది, క్రీస్తు ప్రభు సంఘం వెళ్తుంది. ఎవరో ఇద్దరు మనుషులు ఇస్తున్నారు వేరే సంగతి, కానీ క్రీస్తు ప్రభు సంఘం ఇస్తున్నారనే పేరు వెళ్ళిపోతారు. అందువలన ప్రభు యొక్క సంఘము అనే ప్రత్యేకతను మనం నిజంగా గుర్తించితే దేవుడు దాని ద్వారా మహింపరచబడాలని కోరుకున్నాడు కనుక తన నానా విధమైన జ్ఞానము దాని ద్వారా తెలియజేయాలని ఉద్దేశించినప్పుడు సంఘం ద్వారానే మనం ఈ కార్యక్రమం జరిగించబద్దులమైన వ్యక్తులుగా కాదు. ఒక వాస్తవమైన సంగతి ఏమంటే
వ్యక్తులైనా సంఘం ద్వారా జరిగించాల్సిందే. వ్యక్తులుగా గుర్తింపు పొందటం అనేది అయిపోయింది. ఎప్పుడైతే నేను ఇచ్చానో, నేను ఇచ్చినట్టు ప్రకటన అయిపోయిందో నా బహుమానం అయిపోయింది. దానికి ఇంకేం మిగలదు బ్యాలెన్స్. నేను ఇచ్చినట్టు నా కుడి చేతికి ఎడమ చేతికే తెలియకుండా ఉండమని కోరుకున్న కోరికలో అది రహస్యంగా ఉండాలని ఉద్దేశించబడింది. అది మనుషులు ఎదుట బోర ఊదించొద్దు, గుర్తింపు కోరద్దు. కోరిన వెంటనే నువ్వు పెట్టిన ప్రతిదీ అనాకాశతో పాటు సంపూర్ణంగా వెళ్ళిపోయిందండి, నీకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. అందువల్ల క్రీస్తు సంఘం ద్వారా దేవుని యొక్క కార్యక్రమం జరిగించాల్సిన అవసరం ఉంది. సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడటం అవసరమే. కాబట్టి సంఘము ధర్మకార్యాలు చేయడానికి ఉద్దేశించబడిన సంస్థ అయింది. అపోస్తలులు కూడా వ్యక్తిగతంగా కాకుండా సంఘంలో నుంచి లేపి ఎత్తుకొని తీసుకెళ్ళి సంఘానికి ఇవ్వటం జరిగిందనమాట. 2 కొరింథీ 9వ అధ్యాయంలో ఈ విశేషమైన సంగతి మాట్లాడుతున్నాడు. కనుక దేవుని పరిశుద్ధులుగా చేయటం అనేది విశేషమైన సంగతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు లేదో, ఒక బస్సు షట్టర్ కట్టాడు అనుకోండి, షట్టర్ కట్టి ఏం చెప్తుంటాడంటే అలా నాయన ధర్మం అన్నాడు అనుకో, పోయిందన్నమాట, గాల్లో కలిసిపోయిందన్నమాట. అది అంతే. బట్టలు ఇచ్చాడు అనుకో, బట్టలు ఇచ్చి పలానాయన ధర్మాన్ని రాసేస్తే బోర్డు రాపిస్తాడు బట్టల మీద, పోయిందన్నమాట, గాలి కొట్టుకుపోయాడు అనమాట. అందువల్ల నిత్యత్వానికి ఏమీ మిగలకుండా బ్యాలెన్స్ పోతుంటుంది. అందువల్ల నిత్యత్వానికి బ్యాలెన్స్ మిగిలేటట్టుగా ఇవ్వాలి ఏది ఇచ్చినా సరే. జాగ్రత్త గుర్తుపెట్టి 9వ అధ్యాయానికి వచ్చాము 2 కొరింథీ పత్రికలో. 5వ వచనం నుండి, కావున లోకనిషేధమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరుల మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకొని, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోనని ఈ విషయమే చెప్పవచ్చు. సణుగు కనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి సత్కారం చేయటం దేవుడు మీ ఏళ్ళ సమస్త విధమైన కృపను విస్తరింపు చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలిచిన రాయబడింది. విత్తువానికి విత్తనమును తినటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపు చేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యములు గలవారు ఉన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్లా ఔదార్య మూలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబడును. అనగా ఈ సేవలకు వచ్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగుతుంది. గుర్తుపెట్టుకో, పరిశుద్ధుల అక్కర్లకు సహాయం చేయుటకు మాత్రమే కాకుండా అనేకులు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మూలము విస్తరించుతున్నది. అందువల్ల ఏం జరుగుతుందంటే దేవుని పరిశుద్ధులు చేసే కార్యక్రమాలను అనేకులు పొందిన వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి అవసరం అంటే పలానా ఆయన ఇచ్చాడండి దేవా, నీకు పలానా ఆయన ఇచ్చాడు నాకంటే దానికంటే పరిశుద్ధులు ఇచ్చారు అనేది ప్రత్యేకించి క్రీస్తు బాబుకి ఆయన సంఘానికి చెందించే కార్యక్రమం. అందువల్ల దయచేసి పరిశుద్ధులుగా ఈ ధర్మకార్యాలు సైతం చేయాల్సిన అవసరం ఉంది. 8వ అధ్యాయంలో మాసిదోనియా ఇచ్చేదాని గురించి ప్రత్యేకించి తెలియజేశాడు. 3వ వచనం నుండి, ఈ కృప విషయంలోను పరిశుద్ధులకైన పరిచయంలో పాలు పొందే విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు. వారు తన సామర్థ్యం కొలదే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఇది గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తమునకును తమను తామే అప్పగించుకునేది ఇంతగా చేయదురని మేము అనుకోలేదు వగైరా సంగతులు. కాబట్టి ఏం జరిగిందంటే ముందు దేవునికి ప్రభువునకు దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనుషులు అప్పగించుకున్నారో ధారాళంగా ఇచ్చి ఊహించినంత వరకు తమ సామర్థ్యాన్ని మించి ఇవ్వగలిగిన స్వభావము పరిశుద్ధులకు పరిచయంలో పాలు పొందడం అనే భావన. పరిశుద్ధుల అక్కర్లో పాలు పొందామనుకో, గుర్తుపెట్టుకో ఈ మహత్తరమైన దీవెన. పరిశుద్ధుల అక్కర్లో పాలు పొందామనుకో, రేపు క్రీస్తు బాబు చెప్పాడు నాకు ఇచ్చావు కదా అంటాడు ఆయన. నీకెప్పుడు ఇచ్చామయ్యా మేము అంటారు వీళ్ళు. సరే నాకు ఇవ్వలేదా మీరు ఈ చిన్నవాళ్ళు ఒకరికి ఇచ్చావు కదా అప్పుడు నాకు ఇచ్చినట్టు అని అంటుంటాడు.
అందువలన ఈ ధర్మ కార్యములు అనేది పరలోకానికి మనుషులు వెళ్ళేదానికి చేసే సత్కార్యములో ఒక విశేషమైన సంగతి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరిశుద్ధులకు చేసే పరిచర్య, ఇచ్చుట, కానుకలు, సమర్పణ. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇది ఎంతో పెద్ద అవసరమైన సంగతి. నేను ఆకలి కొని ఇంటిని నాకు భోజనం పెట్టిందని ప్రభువుని యేసు చెప్పడం మాట్లాడి మొదలెట్టేశాడు. వీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారంట. 25వ అధ్యాయము 23వ వచనం 32వ వచనం నుండి చదువుతాం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా, రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పి కొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశం ఇంటిని నన్ను చేర్చుకుంటురి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చిద్ది, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చిద్దిరి, చెరసాల్లో ఉంటిని నా యుద్ధకు వచ్చిద్దని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండి చూచి మేము నాకు ఆహారం ఇచ్చుకుని, దప్పి కొని ఉండి చూచి దాహం ఇచ్చుకుని, ఎప్పుడు పరదేశం ఏంటో చూచి నేను చేర్చుకుంటుమి, దిగరబడి ఇంట్లో చూచి బట్టలు ఇచ్చిదిమి, ఎప్పుడు రోగిపై ఉంటాయను చెరసాల్లో ఉంటాయను చూచి నీ దగ్గరకు వచ్చిందని ఆయన అడిగాడు. అందుకు రాజు, మిక్కిలి ఈయన సహోదరుడు ఒకరికి మీరు చేసి గనుక నాకు చేసేదని నిజంగా మీతో చెప్తున్నానని వారితో చెప్పాను. కాబట్టి ధర్మకార్యాలు సహోదరులకు చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. బయట చేసినా కూడా అది నిత్యత్వంలో బహుమానం అనిపించడానికి అవకాశం ఉంటుంది. లోకాసు వార్త 14వ అధ్యాయంలో సహోదరులకు మాత్రమే కాదు, సహోదరులకు బయట ఉన్న వారికి చేసే కార్యక్రమాలను గురించి ప్రభువు అనేసి మాటలు తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని విసిగించేస్తున్నానా? ఆకాశానికి ఆపేసేస్తాను. లోకాసు వార్త 14వ అధ్యాయంలో వచ్చిన చూస్తాను. 12వ వచ్చిన చదువుతాం, 13కి వచ్చేస్తాం. అయితే ఆయన తను పిలిచిన అంటే ఇట్లా, నీవు పగటి విందైనను రాత్రి విందని చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులు నీ పొరుగునైనా పిలవద్దు. వారు ఒకవేళ మరలా నిన్ను పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాంటను, గుడ్డివాంటను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగదువు. నీతిమంతుల పునరుద్ధానముందు నీకు ప్రత్యుపకారం జరుగును. అది విశేషమైన సంగతి. నీతిమంతుల పునరుద్ధానంలో నువ్వు చేసే ప్రతి ధర్మ కార్యము గుర్తించబడుతుంటుంది. ప్రత్యుపకారం ఆశించకుండా ధర్మకార్యం చేయి. ప్రత్యుపకారం ఎదురు చూసామనుకో, అంటే ఏంటి, మన నాయన ఇచ్చాడని చెప్పుకునేటట్టు చేసామనుకో, గాల్లో కలిసిపోయింది. అదంతే, నీకేం మిగల్లా, అవుట్. 10 రూపాయలు బ్యాంకులో వేసావు, 10 రూపాయలు డ్రా చేసేసావు, ఇంకేముంది బ్యాలెన్స్? 0 బ్యాలెన్స్ ఉంది. అలా ఉంటుంది అనమాట. అందువల్ల డిపాజిట్లో నుంచి నువ్వేం తీయకుండానే ఉంటే డిపాజిట్ చేయమని చెప్పాడు ప్రత్యేకించి. కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళని పిలువు, అంగహీన పిలువు. నీకు ప్రత్యుపకారం చేయని వాళ్ళు ఎవరో వాళ్ళని పిలువు. ప్రత్యుపకారం చేయడానికి ఏమి లేదు కాబట్టి ప్రత్యుపకారం ఏం చేస్తా? నేను అన్యాయస్తుని కాదు, నువ్వు చేసిన దాన్ని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుని కాదు, నువ్వు చేసిన ధర్మానికి ప్రతిఫలము నేను ఇస్తాను. గిన్నెడు చన్నీళ్ళతో ప్రారంభమవుతుంది అకౌంట్. నేను మద్రాసు నుంచి వచ్చేటప్పుడు సిటీ బ్యాంక్ వచ్చిన అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నా. అకౌంట్ క్లోజ్ చేయడానికి వెళ్తే ఆ కౌంటర్లో నన్ను బాగా పరిచయమైన ఒక ఆయన ఉన్నాడు. క్లోజ్ చేసేస్తున్నానండి అనేసి. క్లోజ్ చేస్తున్నారు చూసావు, ఎంత పెద్ద అకౌంట్ క్లోజ్ చేస్తున్నా తెలుసునా? ఇది క్లోజ్ చేసిన వాళ్ళు తెరవాలంటేనే దీంట్లో ఎంత డిపాజిట్ పెట్టాలి ఉండాలి తెలుసునా? నువ్వైతే ధైర్యం ఉండవు దీంట్లో అన్నట్టు. నేను తిరిగి వచ్చేది లేదులేండి బాబు, ఎదుగు ఎక్కువ చేసి. సిటీ బ్యాంక్ అకౌంట్లో నుంచి చాలా అకౌంట్తో డబ్బుతో అకౌంట్ స్టార్ట్ చేస్తుందంట. క్రిస్తు బాబు పరలోక బ్యాంక్ అకౌంట్లో గిన్నెడు సన్నీళ్ళతో అకౌంట్ స్టార్ట్ చేస్తాడు. గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే అకౌంట్ ఓపెన్ చేస్తాడు అన్నమాట పరలోకంలో. అది గుర్తుపెట్టుకో. కన్ను అందువల్ల గిన్నెడు సన్నీళ్ళకి కూడా ప్రతిఫలం ఇచ్చా ఆయన. నువ్వు ప్రతిఫలం కోరకుండా ఎవరికి ఏం చేస్తున్నావో అది నీకు వడ్డీతో పాటు కలిసి ఇచ్చేస్తుంటాడు. అడిచి కుదిరించి దిగజారినట్టు నిండు కొలతతో నీకు కొలవబడుతుంటాయి. అందువలన ధర్మకార్యాలు క్రీస్తు ప్రభువును ఆయన సంఘంలో చేసేవనుకో
అది నీకు ప్రతిఫలము వస్తుంటుంది. బయట చేసావనుకో, వ్యక్తిగతంగా చేసావనుకో, నీకు గుర్తింపు తెచ్చిందనుకో, పోయిందన్నమాట, గాలికి కొట్టుకొని పోయిందన్నమాట. నీ గుర్తింపు కోసం ఏ చిన్న ధర్మకార్యం చేయకు, అది క్రీస్తులో ఆయన శరీరమైన సంఘంలో చేయి. అది చేస్తే ప్రతి గిన్నెడు చన్నీళ్ళతో నీ అకౌంట్ లెక్కించబడుతుంటుంది, వడ్డీతో సహా కట్టబడుతుంటుంది అనమాట. అందువలన పరిశుద్ధులు ఆరాధన చేయటానికి కార్పొరేట్ వర్షిప్ అంటే కూడి ఆరాధన చేయటం అవసరం. ఇంట్లో రొట్టెలుసుకు తిన్నాను కాదు, పరిశుద్ధులు ఇంట్లో రొట్టెలుసుకు తినే కార్యక్రమాన్ని కొనసాగించరు. ఇంట్లో రొట్టెలుసుకున్నామండి, మేము తిన్నాం ఈ రోజుకి అని పరిశుద్ధుడిగా ఉండటానికని ప్రయత్నం చేయకు. పరిశుద్ధులు ఇంట్లో రొట్టెలుసుకుని తిని ఆరాధన చేసామని చెప్పుకునే మనుషులు కాదు. కార్పొరేట్ వర్షిప్ చేస్తుంటారు. కూడి సమాజంలో కూడి ఆరాధన చేయడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైంటాయి. రెండవది, నీ సమాజంలో కూడినందువలన నువ్వు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదనే సంగతి డిసైడ్ అయిపోతుంటుంది. నువ్వు జారులతో సంగతి చేయొద్దురా అని చెప్పేశాడు. మా ఇంటి పక్కన ఆయనేనండి అన్నావు అనుకో, నీ ఇంటి పక్కన ఆయన ఉంటే నువ్వు ఇల్లు దిగేసుకోవాల్సి ఉంటుంది కాదు. నీ ఇంటి పక్కన వాడి సంగతి నేను మాట్లాడాలా. సహోదరుడు అనబడిన వాడు ఎవడన్నా ఉన్నాడా, వాడితో సహవాసం చేయొద్దు అది నేను చెప్పాను. కాబట్టి స్థానిక సంఘంలో ఏం చేస్తుంటాడంటే, ఎవరితో సహవాసం చేయాలి పరిశుద్ధులుగా ఉండటానికి, ఎవరితో సహవాసం చేయకూడదని సంగతి పరిశుద్ధులుగా ఉండడానికి తెలుపబడుతుంది. మూడో విశేషమైన సంగతి మనం మాట్లాడాము. స్థానిక సంఘము సువార్త చేయడానికి ఉద్దేశించబడింది. ఈ సువార్త చేయటము పరలోకంలో ప్రధానులకు తరతరము సదాకాలం దేవుని మహిమపరచడానికి ఉద్దేశించబడే కార్యక్రమం సంఘం ద్వారా జరగాలి. కాబట్టి వ్యక్తులుగా సువార్త చేయటం కాదన్నమాట. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విశేషమైనది క్షేమాభివృద్ధి కార్యక్రమం. ఈ క్షేమాభివృద్ధిలో మనం అందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలి, సంపూర్ణ పురుషులకు కావాలి, అందరూ సమానంగా పెరగటం అనేది ఈ స్థానిక క్షేమాభివృద్ధి కార్యక్రమం యొక్క విశేషమైన సంగతి. మూడవది, స్థానిక సంఘం ధర్మ కార్యాలు జరిగించాలి. ధర్మకార్యాలు జరిగించడం అంటే విడోస్ హోమ్లు ఆర్ఫనేజ్లు మెయింటైన్ చేయటం కాదన్నమాట. వాళ్ళ నుంచి డబ్బు తెచ్చుకొని విడో హోమ్లు ఆర్ఫనేజ్లు చేయటం కాదన్నమాట, అది కాదన్నమాట. కాబట్టి ఎవరు విధురాణులు చేర్చవచ్చు, ఎవరికి కాదో, ఎవరికి సహాయం చేయాలో, ఎవరు చేయకూడదో దేవుడు తన సంకల్పం ప్రత్యేకించి తెలియజేశాడు. కాబట్టి పరిశుద్ధులు సహాయం చేసేది స్థానిక సంఘం మూలంగా దేవునికి జరిగించే కార్యక్రమంలో నీ కుడి చేయి చేసేది ఎడం చేయి తెలియనట్టుగా పరిశుద్ధుల అవసరాలు తీర్చడం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. అలాగే మనము దేవుని కార్యములు ఆయన క్రమంలో మర్యాదలో చేసి నిత్యత్వంలో నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టేవనే పరిస్థితి రావాలని, అలా చేయడానికి దేవుడు స్థానిక సంఘమైన ప్రత్యేకమైన నియమం ఏర్పాటు చేసి పరిశుద్ధులు దీంట్లో ఉండాలా, దీంట్లో ఉండి తన కార్యములు కొనసాగించాలా. పరిశుద్ధులుగా స్థానిక సంఘంలో కాకుండా ఒంటరిగా చేసే కార్యక్రమాలు దేవుడి సంకల్పంలో భాగం కాదు. నువ్వు ఒంటరిగా చేయడానికి ప్రయత్నం చేయకు. నేను ఒంటరిగా ఇంట్లో రొట్టెలు తిన్నా, ఒంటరిగా నేను డబ్బులు ఎవరికో ఇచ్చాను కాదన్నమాట. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయం ఏకత్వం పొందాలి, సంపూర్ణ పురుషులు కావాలి, క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలి. ఇక కార్యం జరిగించాల్సిన అవసరం. స్థానిక సంఘంలో సభ్యత్వం ఎలాగూ తీసుకోవాలి. వాస్తవమైన సంగతి చివరి ప్రశ్న, నేను ఎదురు చూడని ప్రశ్న ఇది. స్థానిక సంఘంలో సభ్యత్వం నేను 1965 జూన్ నెల 27వ తారీఖున బాప్తిజం పొందా. మీరు చాలా మంది పుట్టుంటారు కదా. 1965 జూన్ 27వ తారీఖు. ఆ సమయంలో స్థానిక సంఘము మా ప్రాంతాల్లో 50 మైళ్ళ దూరంలో ఎక్కడా లేదు సభ్యత్వం తీసుకుంటారు. అందువలన నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువు ముగించి మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్ళిన తర్వాత బైబిల్ స్కూల్లో జాయిన్ అయిపోయా. అక్కడ స్థానిక సంఘం ఉంది. ఆ స్థానిక సంఘంలో నా సభ్యత్వం పెట్టుకున్నా. అక్కడ నుండి అక్కడ పని 82వ సంవత్సరంలో మానుకొని బయటకు వచ్చాను. స్వార్థ చేయడం ప్రారంభించాను. కొంతకాలంగా పెరంబూరులో స్థానిక సంఘ సభ్యత్వం పెట్టుకున్నా. నేను స్థానిక సంఘం సభ్యుడుకుంటానని సభ్యత్వం పెట్టుకున్నా. 82 నుండి 2004 వరకు దాదాపుగా ఆ స్థానిక సభ్యుడిగా ఉన్నా. అక్కడి నుంచి మానుకొని చీరాలు వచ్చేసాను. చీరాలు వచ్చిన తర్వాత నేను నా భార్య ఇద్దరు కలిసి
రాతపూర్వకంగా మేము పరంబూరులో స్థానిక సంఘ సభ్యులు, క్రీస్తు స్థానిక సంఘ సభ్యులుగా ఉండేవాళ్ళని. అక్కడి నుంచి ఇక్కడ పని అవసరం బట్టి మార్చుకున్నాను, నివాసం మార్చుకున్నాం కనుక ఇప్పుడు గాంధీనగర్ చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘంలో సభ్యత్వము నేను నా భార్య పెట్టుకుంటున్నాము, మమ్మల్ని సభ్యులుగా స్వీకరించండి అని రాతపూర్వకంగా కాగితం ఇచ్చాను. రాతపూర్వకంగా కాగితం ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు వాళ్ళు మమ్మల్ని సభ్యులుగా అంగీకరించారు. ఇప్పుడు మేము స్థానిక సంఘ సభ్యత్వం కొనసాగించుకుంటున్నాం. అది సంఘం. అందువలన స్థానిక సంఘ సభ్యత్వము అనేది నువ్వు బాప్తిస్మం పొందిన రోజున క్రీస్తు ప్రభు నీకు స్థానిక సంఘ నీకు సార్వత్రిక సంఘంలో సభ్యత్వం ఇస్తాడు. కానీ పరిశుద్ధులుగా జీవించడానికి ఒక స్థానిక సంఘం అవసరమైంటుంది. ఆ స్థానిక సంఘ సభ్యత్వాన్ని నువ్వు తీర్మానం చేసుకుని ఫలానా స్థానిక సంఘంలో నేను సభ్యుడిగా ఉండబోతున్నాననే తీర్మానంతో దాంట్లో అతుకుబడిన రాయిలాగా ఉండిపోవాలా, బయటికి తీయడానికి లేకుండా దాంట్లో ఏకమైపోవాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక సంఘ సభ్యత్వం అనేది అలాగూ అన్నమాట జరిగేది. నేను చేసిన కార్యక్రమం అది. కాబట్టి ఇప్పుడు నేను ఎన్ని మారానంటే మార్చుకోవడానికి అవకాశం ఉందంటే నువ్వు కొంతకాలం ఎక్కడ జీవించడానికి వెళ్ళబోతున్నావో, కొంతకాలంగా నివాసం చేసే స్థలము స్థానిక సంఘానికి దగ్గరకు ఉండటం అవసరం. వేరే సంఘాలు ఉన్నాయి, మరి సంక్రీస్తు సంఘాలు కాదు కదా, ఇంకా ఇంకా దరిద్రం కదా అక్కడ. అట్లా సభ్యత్వం అది లేకపోవడం భాగ్యం, అలాగుంటే శాపం. క్రీస్తు సంఘం లేకపోతే ఎక్కడో చూసుకున్నాం దగ్గర నీరు బై చివరి లోపల ఒక 50 కిలోమీటర్ల లోపల ఏది ఎక్కడైనా క్రీస్తు సంఘం ఉంటుందో ఎదుర్కొంటాను. అయితే కదా బాగా రైట్. ఇప్పుడు సంగతి ఏంటంటే సభ్యత్వం తీసుకోకముందు వెళ్ళి 2-3 సార్లు ఆ స్థానిక సంఘంలో మనం వెళ్ళి చూస్తూ ఉంటే పరిస్థితి మనకు అర్థమైపోతాయి. నువ్వు పోంగానే స్థానిక సంఘ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి 2-3 వారాలు వారితో పాటు ఆరాధనలో పూర్తి కలుస్తూ ఉంటే అది వారి ఆత్మ సంబంధం స్థితి అంటే మనకు అర్థమవుతుంది. జాయిన్ చేసుకుంటే వాళ్ళు ఎవరండి జాయిన్ చేసుకోవటానికి? తమిళ శివరాత్రి భోజనం అర్ధరాత్రి దాటిన తర్వాత తీసుకున్నారు కదా అని ఎవరు తీసుకున్నారు? అర్ధరాత్రి దాటిన తర్వాత అర్ధరాత్రి దాటిన వారు కూడినప్పుడు ఆయన రాత్రి దాకా మాట్లాడాడు అంతే. ఈ ఆరాధన అయిపోయినాక రాత్రి దాకా మాట్లాడాడు వరుసనే. అది కదా రొట్టె విరిచని కూడినప్పుడు వాళ్ళు రొట్టె విరిచిన తర్వాత మాట్లాడడానికి మొదలెట్టి అర్ధరాత్రికి మాట్లాడాడు ఆ మనిషి. గాత్ర సంగీతం అంటే గాత్ర సంగీతం అంటే నోటితో పట్టమని అర్థం. మైకులు వాయిద్యాలు ఒకటేనా? మైకులు వాయిద్యాలు ఒకటేనా? ఈ మైకు దాదాపుగా అవసరం ఉండదు వాస్తవానికి. ఏమి ఇది మనుషులకు శబ్దం వినపడటానికి ఉద్దేశించబడింది, కానీ మైకులో పాడతామనే భావన కలిగి జరిగించే కార్యక్రమం. మైకు ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏ ప్రత్యేక మ్యూజిక్ చేయదు. ఈ గాత్రాన్ని పెద్దగా వినిపిస్తుంది, అంతవరకే జరిగింది. రొట్టె విరిచినట్టు మళ్ళీ లేదు కండి అందుకని. ఉడింది రొట్టె పెరగటానికి కాబట్టి రొట్టె విరిచి అర్ధరాత్రిగా మాట్లాడేసాడు అన్నమాట. చనిపోయి తిరిగి వచ్చి మళ్ళీ రొట్టె ఇచ్చారు, చనిపోయిన పెట్టుకున్నారు, లేపుకొని వచ్చినారా రొట్టె ఇచ్చారు అన్నది కదా. అది ఆ రొట్టె అనుకున్నాను. భోజనం చేశారు అన్నమాట. ఆ రాత్రి కూడా భోజనం చేశారు. భోజనం చేసి నిద్రపోయారు. ఇంకేంటి? కాబట్టి పరిశుద్ధులుగా ఉండటం అనేది ప్రత్యేకించి మన జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధులుగా ఉండకపోతే నువ్వు నిత్యత్వం అనుభవించలేవు. పరిశుద్ధులుగా ఉండాలంటే క్రీస్తు శరీరమైన స్థానిక సంఘంలో కట్టుబడి అతుకుబడి ఆ నియమం ప్రకారం క్రమం ప్రకారం జీవితం కొనసాగించాలి. ప్రాముఖ్యంగా ఒక స్థానిక సంఘంలో సభ్యత్వం పెట్టుకోకముందు వెళ్ళి 1-2-3 సార్లు చూస్తే ఆత్మ సంబంధం వారి పరిస్థితి లేఖనానుసారంగా ఉన్నదో లేదా అర్థమైపోతుంది. అర్థం కాకుండా అంత పెద్ద మిస్టరీ ఏమంటారు. అర్థమైపోయినప్పుడు మేము లేఖనానుసారంగా కార్యములు జరుగుతున్నాయి, భక్తిగా ఉన్నారు, నియమం ప్రకారం బ్రతుకుతున్న మనుషులు అని అర్థమైన తర్వాత స్థానిక సంఘ సభ్యత పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏమన్నా